వైకుంఠ ఏకాదశి రోజున నీ సోషల్ మీడియా కార్యకర్తలే, నీ తరఫున స్టూడియో పెట్టుకున్నటువంటి వాళ్లే, నీ తరఫున సోషల్ మీడియా ఫిల్ములు తీసే షార్ట్ ఫిల్మ్స్ తీసేవాళ్ళు మరి సింహాచలం వెళ్లి లక్ష్మీనరసింహస్వామి యొక్క ప్రసాదం కొన్నారు. 5 ప్యాకెట్ల ప్రసాదం తీసుకున్నారు. ఇద్దరు పోయారు, ఇద్దరు 2 ప్రసాదం ప్యాకెట్లు తీసుకున్నారు, తిన్నారు. 2 ప్రసాదం ప్యాకెట్లు తిన్న తర్వాత 3వ ప్రసాదం ప్యాకెట్ తీశారు. మీ దగ్గర ఉన్నదా లేకుంటే ఆ డ్రైనేజ్ కాలం మీద ఉన్నదా తీసి దాంట్లో పెట్టారు. మళ్ళీ మడతేసి తీసుకొచ్చి కౌంటర్లో ఇచ్చి, అరే దీంట్లో నత్త ఉందిరా భాయ్, ఇటువంటి ప్రసాదమా మీరు అమ్మేది అన్నారు. మంచి ప్రసాదం ఇచ్చానయ్యా, నేనేమి ఇట్లాంటి పనులు మేము చేయము, ఇది దేవాలయం అని చెప్పి అక్కడ ఉన్నంటే ఆయన తిట్టారు. అతను నన్ను తిడతారని అతను కూడా వాళ్ళ మీద దుర్భాషలాడాడు. వాస్తవం తీరా దాన్నంతా 3వ మనిషిని తీసుకొచ్చి షూట్ చేయించి ప్రశాంతంగా వైకుంఠ ఏకాదశి సింహాచలంలో జరగకూడదు. వరాహ లక్ష్మీనరసింహస్వామి అక్కడ ఉండేది. వెంకటేశ్వర స్వామి అంతా శుతిమెత్తగా ఉండడు ఆయన, అతను లక్ష్మీనరసింహస్వామి. నీకు చరిత్ర తెలియదు లక్ష్మీనరసింహస్వామి గురించి. ఆయన వెంటనే చూశాడు, దాని మీద వాస్తవం తేల్చమని ప్రభుత్వం చెప్పింది. ఈ దేశంలో లేరు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి, విదేశాల్లో ఉన్నా ఒక కన్ను ఈ రాష్ట్రం మీద పెట్టాడు ఆయన. ఒక కన్ను ఈ రాష్ట్రం మీద, ఈ పండుగల మీద, హిందూ సాంప్రదాయాల మీద దృష్టి పెట్టి ఏం జరిగిందో వాస్తవం చూడండి అంటే, అక్కడ లక్ష్మీనరసింహస్వామి కూడా ఆ సీసీ కెమెరాలనే పెట్టాడు. చూస్తే ఒక డ్రైనేజ్ కాలువ కాడ ఇద్దరు తినడం, 3వ వ్యక్తి షూట్ చేయడం, అది తీసుకొచ్చి ఇక్కడ ఇవ్వడం, మళ్ళీ దానికి ప్రత్యామ్నాయంగా ఇంకోటి ఉచితంగా ఇంకో ప్రసాదం పొట్లం మీరే తీసుకుపోవడం. దీన్ని ప్రజల్లో 40 మంది సోషల్ మీడియా కార్యకర్తలను పెట్టి ఇది దేశవ్యాప్తం చేయాలని చెప్పి ప్రయత్నం చేయాలి. ఎందుకు ఈ దుర్మార్గం?